గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. చెన్నైకి 190 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితి. దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలకు వాన ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల తీరం వెంబడి 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురుగాలు వీశాయని భారత వాతావరణ శాఖ చెబుతోంది. దక్షిణ కోస్తా తీరంలోని పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తమిళనాడులో ఇప్పటికే విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. అటు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు కంపెనీలు. ఇక ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బెంగాల్ తుఫాన్ గత 6 గంటలు గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతానికి పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 190 కిలోమీటర్లు, ట్రింకోమలై అంటే శ్రీలంకకి ఉత్తర ఈశాన్యంగా 130 కిలోమీటర్లు, అటు నాగపట్టణానికి